హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. స్పేస్ లో సర్వైవల్ మూవీస్ అంటే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేవి ఇంటర్స్టెల్లర్, ది మార్టియన్. ఇప్పుడు ఆ లిస్ట్ లో స్ట్రాంగ్ గా జాయిన్ అయిన లేటెస్ట్ సైఫై ఎమోషనల్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ర్యాన్ గోస్లింగ్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా సైన్స్, ఎమోషన్, సస్పెన్స్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి ఆడియన్స్ ని కంప్లీట్ గా జర్నీలో ఇన్వాల్వ్ చేస్తుంది. హాలీవుడ్ నుంచి రీసెంట్ గా వచ్చి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 5,000 కోట్లకు పైగా కలెక్షన్స్ లో దుమ్ము రేపిన ఈ లేటెస్ట్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చేసింది. ది మార్టియన్ రాసిన ఆండీ వెయిర్ బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రోజు మన రివ్యూలో క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక కథ విషయానికి వస్తే, రైలాండ్ గ్రేస్ అనే అతను ఒక రోజు ఒక స్పేస్ షిప్ లో కళ్ళు తెరుస్తాడు. అసలు అతను ఎవరు, అక్కడికి ఎలా వచ్చాడు, ఆ షిప్ లో తనతో పాటు ఇంకో ఇద్దరు చనిపోయి ఉంటారు. వాళ్ళిద్దరు అసలు ఎవరు, ఎలా చనిపోయారు, అసలు ఏం జరిగింది అన్నది అతనికి ఏ మాత్రం గుర్తుండదు. కానీ మెల్లమెల్లగా అతనికి గతం గుర్తొస్తుంటుంది. అతను ఒక మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్. మన సూర్యుడికి ఒక వింత వైరస్ లాంటిది సోకడం వల్ల భూమి అంతరించిపోయే ప్రమాదంలో పడుతుంది. మన భూమిని, మానవ జాతిని కాపాడడానికి గ్రేస్ ని ఒక అసాధ్యమైన మిషన్ పై అంతరిక్షంలోకి పంపుతారు. అదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఈ ప్రయాణంలో అతనికి రాకీ అనే ఒక వింత ఏలియన్ పరిచయం అవుతుంది. మరి ఆ ఏలియన్ ఎవరు, అది గ్రేస్ కి శత్రువా లేక మిత్రుడా, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, భూమిని కాపాడారా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ థింగ్, ర్యాన్ గోస్లింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సినిమాలో 75% భాగం తను ఒక్కడే స్క్రీన్ మీద కనిపిస్తాడు. ఒక్కడే ఉన్నా ఎక్కడ బోర్ కొట్టించలేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. తన కెరీర్ లోని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సెకండ్ హైలైట్ ఏంటంటే రాకీ ది ఏలియన్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఆ ఏలియన్ క్యారెక్టరే. సాధారణంగా సినిమాల్లో ఏలియన్ అంటే భయపెట్టేలా చూపిస్తారు, కానీ ఇందులో గ్రేస్ అండ్ ఆ ఏలియన్ రాకీ మధ్య వచ్చే సీన్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. మూవీ కంప్లీట్ గా చూసాక రాకీ క్యారెక్టర్ మనకి బాగా గుర్తుండిపోతుంది. ఇక డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, ఫిల్ లార్డ్ అండ్ క్రిస్టోఫర్ మిల్లర్ ల మేకింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. చాలా క్లిష్టమైన సైన్స్ పాయింట్స్ ని కూడా సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఎంటర్టైనింగ్ గా చూపించారు. దీనికి తోడు స్పేస్ సీక్వెన్సెస్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. సినిమాలో మైనస్ పాయింట్స్ పెద్దగా ఏం లేవు, కానీ కథ మొత్తం ఒకే స్పేస్ షిప్ చుట్టూ తిరగడం, సైన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్యూర్ మాస్ లేదా కమర్షియల్ యాక్షన్ సినిమాలు కోరుకునే వారికి సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కొద్దిగా స్లోగా అనిపించవచ్చు. అలాగే రన్ టైం అనేది 2 గంటల 37 నిమిషాలు అనేది కొంచెం లాగ్ అనిపించింది. ఫైనల్ గా చెప్పాలంటే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఒక మాస్టర్ పీస్ సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ డ్రామా. ఇటు సైన్స్ లవర్స్ కి, అటు ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి అందరికి పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. సినిమా హాలీవుడ్ వాళ్ళదే అయినా తెలుగు ఆడియో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది, కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ రివ్యూ. ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.